ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గివ్ బ్యాక్ పేరుతో చింతమనేని క్యాంపు కార్యాలయంలో వివిధ హోమ్స్ లో ఉన్న నిరుపేద విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తనను కలవడానికి వచ్చిన వ్యక్తులు గౌరవ సూచకంగా ఇచ్చిన శాలువాలను 200 అనాథ పిల్లలకు బట్టలుగా కుట్టించి అందజేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలంతా ఇలా చేస్తే చాలా మందికి మేలు జరుగుతుందని చింతమనేని చెప్పారు. దాంతోపాటు లోయర్ కూడా కొని ఒక్కొక్క పేరుకి 450 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఒక 200 మంది పిల్లలకి మనం గెలిచిన కాడి నుంచి కొద్ది రోజులు జాగ్రత్త పరిచినటువంటి ఈ షాల్స్తో 250 మంది పిల్లలకి ఈ రోజున డ్రెస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వేస్ట్గా పడేయకోకుండా ఈ రకంగా చేస్తే అనేక మంది పిల్లలకి ఇది ఉపయోగపడుతుంది. ఒక 450 రూపాయలు మనకి కావు అనుకుంటే ఒక్కొక్క డ్రెస్సుని వాళ్ళకి మనం కొని ఇచ్చినట్టుగానే వాళ్ళు కూడా భావిస్తారు. కాబట్టి ఈ రకంగా మరి నా సహచర శాసనసభ్యులకి చాలామందికి చెప్పాను, ఇది బాగుంది, మంచి ఆలోచన, ఆ ఫోటోలు పెట్టు, ఎలా కుట్టించారో అవి ఎట్లా పెట్టు, ఎలా పెట్టు అని చెప్పి నన్ను కూడా కొంతమంది అడిగారు. రేపు వీళ్ళందరికీ కూడా ఈ వీడియో కూడా మీ ద్వారా వాళ్ళందరికీ చూసేటువంటి అవకాశం వస్తుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వీటిని ఏ రకంగా వినియోగించాలి, వేసినటువంటి షాల్స్ని నేను చాలామందిని అడిగా, నేను డబ్బులు కొంటారా అవడానికి ఇచ్చాని, సగం రేటు కన్నా కొంటారా అని అడిగా. ఎవడు మాట్లాడలే, ఏ కొట్టుడు. దానికన్నా ఇది బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే ఎవరు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళలేరు, అట్లా ఏం చేస్తాం, గది నిండా నిండిపోయినాయి. మరి దాన్ని ఈ రకంగా మరి ఉపయోగించడానికి వాడుకలోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా దానికోసం కృషి చేసినటువంటి నవ్యకు కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మనం ఏం చేసినా అట్లా పక్కన పెట్టేసి అవన్నీ అలా స్టాక్ ఉండటం వల్ల మనకు దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పి ఇలా పిల్లలకి మా వాళ్ళు వెళ్ళి అన్ని హోమ్స్లో చూసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి ఆ మెజర్మెంట్స్ కూడా తీసుకుని ఇట్లా కుట్టించడం సెట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ పేర్లు ఎలా అయితే ఉన్నాయో అలాగే వాళ్ళ బర్త్డేస్కి కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే టైంకి ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసుంటే పేర్లు లోపలే లెగిన్స్ ఇట్లా 200 మంది పిల్లలకి పేరెంట్స్ లేని వాళ్ళు ఉన్నారు చాలా వరకు హోమ్స్. దీనికి చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అండగా